మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం బుట్టబొమ్మ టీవీ నుంచి. ఎందుకంటే ఈ అబ్బాయి సత్య వాస్తవంగా ఇతను ఎంత మంచి మనస్తత్వం అంటే నా గురించి నేను చెప్తాను. నేను మన సోషల్ మీడియా వారియర్ కాబట్టి నాకు సినిమా అవకాశాన్ని ఇప్పించి నేను చేయగలనని నమ్మి మంచి వేషం ఇప్పించి నన్ను ప్రోత్సహించాడు. ఎప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, అసోసియేట్గా ఉన్నప్పుడు. ఈవేళ అతను ఒక అద్భుతమైన సినిమా బుట్టబొమ్మ అనే సినిమా చేశారు. నిజంగా వీళ్ళ టీము ఒక అద్భుతమైన టీం. ఈ సినిమాని మనం ఎంతోమందికి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాం, ఎంతోమందిని పైకి తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు పట్టించుకోకపోతే రాజకీయాలలో మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ప్రోత్సహించి వేళ డిప్యూటీ సీఎంగా నిలబెట్టాం. ఇది మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా గట్స్. కాబట్టి ఇలాంటి చిన్న సినిమాలను మనం ప్రమోట్ చేసి ఖచ్చితంగా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఈ సినిమాను ప్రమోట్ చేయండి. చిన్న సినిమా కాదు, మంచి సినిమా, గొప్ప సినిమా. మీరు చరిత్రలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వేళ మన డైరెక్టర్లు ప్రపంచ స్థాయిలో పెద్దవాళ్ళు అయ్యారు. ఇదో మనకు గొప్ప డైరెక్టర్ కాబోతున్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, మన సత్య. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులను ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ప్రమోషన్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు నిలబడితే మంచి సినిమాలు రావడమే కాకుండా మంచి నటులు మన తెలుగులో దొరుకుతారు. కాబట్టి ఈ బుట్టబొమ్మ సినిమాని మీరు ఆదరించండి, అభిమానించండి. సత్య గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. అందరూ మాట్లాడండి, పర్వాలేదు. చెప్తున్నాను, ఈ బుట్టబొమ్మ ఏదైతే షార్ట్ మూవీ ఉందో ఆ సినిమాకి నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ని. నా పేరు మహేష్ అండి. సో డాడీ సత్య ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ సినిమా అంటే ప్యాషనేట్. సో నేను కథను నమ్మి కాదండి, డాడీ సత్యాన్ని నమ్మి నేను ఈ ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ కథ కూడా అంతే అద్భుతంగా అతను తెరపైకి తీసుకొచ్చాడు. మీరు ఆ విజువల్స్ చూడంగానే మీరే అంటారు ఈ నెక్స్ట్ అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఒక అద్భుతమైన డైరెక్టర్ లిస్ట్లో డాడీ సత్య గారు డెఫినెట్గా ఉంటారని నేను భావిస్తున్నాను, ఉంటారు కూడా. మీరు తప్పకుండా ఏప్రిల్ 9th మేము కంప్లీట్గా షార్ట్ మూవీని యూట్యూబ్ సావిత్రి స్టూడియోస్ అనే ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాము. మీరందరూ సపోర్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ మెయిన్గా ప్రతి ఒక్కరికి నేను పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే చిన్న వ్యక్తి అయినా ఇందాక సార్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి అంత స్టార్క్ అయినా కూడా ఒక మీడియా సపోర్ట్ లేనిది కూడా ఎదగలేదు. సో మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటేనే మేము ఎదుగుతాము. ఇట్లాంటి అద్భుతమైన మూవీస్ ఇక ముందు కూడా మీకు అందించగలుగుతాం. సో సత్య, కంగ్రాచులేషన్స్. ఐ థింక్ యూ విల్ టాక్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. చాలా ఆరుమూల పల్లెటూరు కేవలం సినిమా మీద ప్యాషన్తో, అంటే ఇది చెప్తుంటే మీకు అతిశయోక్తిగా అనిపిస్తుంది, కానీ నిజానికి మీరు అంత ప్యాషన్ ఉన్న వ్యక్తిని చాలా తక్కువ మంది చూస్తారు. చాలామంది వస్తారు డైరెక్టర్ అవ్వాలని, ఇంకోటి అవ్వాలని. కానీ అతనుకున్న కసి, అతనుకున్న ప్యాషన్ మీరు చాలామందిలో చూసి